హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మహాభారతం స్వర్గరోహణ పర్వం గురించి చదివి వినిపించబోతున్నాను. శ్రద్ధగా వినండి. మహాభారత కథను వింటున్న జనమేజయుడు వెసంపాయనుడితో, మునివర్య, మా తాతలైన పాండవులు స్వర్గరోహణ చేసిన తర్వాత ఏ లోకాలకు వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు తెలియచేయండి అని అడిగాడు. తన బంధువులను చూడవలనని పట్టుబట్టిన ధర్మరాజు కోరికను ఇంద్రుడు అంగీకరించాడు. వెంటనే ఒక దూతను పిలిచి, ఈయన ధర్మరాజు, ఈయనకు తన వారిని చూడాలని కోరికగా ఉంది. నీవు ఈయనను తీసుకుని వెళ్ళి ఆయన బంధువులందరినీ చూపించు. ఆ తర్వాత ఆ దేవదూత ధర్మరాజును తన వెంట తీసుకుని వెళ్ళాడు. ధర్మరాజు వెంట నారదుడు, దేవఋషులు కూడా వెళ్ళారు. ముందుగా వారు పెద్ద సింహాసనం మీద కూర్చున్న సుయోధనుడు కనిపించాడు. ఆయన చుట్టూ దేవకాంతులు సేవలు చేస్తున్నారు. సుయోధనుడు అంతులేని సుఖాలు అనుభవిస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు దేవమునులతో, దేవమునుల్లారా, ఈ సుయోధనుడు పరమలోవి. ఇతడికి ముందు చూపు లేదు. రాజసూయ యాగము చేసి పవిత్రురాలైన ద్రౌపదిని నిండు కలువుకు ఈడ్చుకుని వచ్చి ఘోరముగా అవమానించాడు. అలాంటి వాడు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడు. వీడితో చేరి నేను స్వర్గసుఖాలు అనుభవించాలా? వీల్లేదు. నన్ను నా తమ్ముళ్ళు భీమర్జున, నకుల, సహదేవులు ఉన్న చోటకి తీసుకువెళ్ళనని వెనకకు తిరిగాడు. అప్పుడు నారదుడు నవ్వి, ధర్మరాజా, సుయోధనుడు శరీరమును వదిలిపెట్టాడు. ఇప్పుడు దివ్య దేహముతో ప్రకాశిస్తున్నాడు. అందువలన దేవతల చేత గౌరవించబడుతున్నాడు. ఇతడు యుద్ధములో మరణించాడు. యుద్ధములో రాజుల్ని చంపాడు. అది పాపం ఎలాగవుతుంది? భూలోకములో చేసిన పాపములు ఇక్కడ ఎందుకు తలచడము? ఇది పుణ్యలోకము. ఇక్కడ ఏ పాపము ఉండదు. ధర్మరాజా, నీవు స్వర్గలోకానికి వచ్చు కూడా మానవ సహజమైన ఈర్ష్య, ద్వేషాలను వదలకు ఉన్నావు. ఇక్కడ వాటికి తావులేదు. కనుక నీలోని కోపములను, ద్వేషములను వదిలి సమానత్వమును పొందుము. నీవాడిన జూదము, దాని వలన కలిగిన దుఃఖమును మరిచి ప్రశాంతత చిత్తుడివై ఉండు అన్నాడు. ధర్మరాజప్పుడు, మహర్షి, పుణ్యం చేసిన వారికి స్వర్గము, పాపులకు నరకము ప్రాప్తిస్తుందని అంటారు కదా. ఈ సుయోధనుడు పాపి. ఇతడు ఇతరులకి అపకారము తప్ప ఉపకారము ఎన్నడూ చెయ్యలేదు. ఇతడు కురువంశ వినాశకుడు, రాజులందరిలో అధముడు. వీడు స్వర్గములో ఉండడమా? ఇతడు దేవతలకు పూజనీయుడా? పోనీలే, అది మీ స్వర్గవాసుల ఇష్టము. అతడు స్వర్గ సుఖములు అనుభవించని నన్ను, నా తమ్ముళ్ళు, నా భార్య, నా కుమారుల వద్దకు తీసుకువెళ్ళండి. నేను వారిని చూడాలి. మహర్షుల్లారా, నేను తిలాతర్పణము ఇస్తున్న సమయంలో మా తల్లి కుంతీదేవి నా వద్దకు వచ్చి కర్ణుడు తన కుమారుడని తెలిపింది. అతడి జన్మ రహస్యము కూడా చెప్పింది. అప్పటి నుండి నాకు కర్ణుడిని చూడాలన్న కుతూహలము కలుగుతుంది. ఆ పరాక్రమవంతుడు మేము కలిసినా మమ్ము ఇంద్రుడు కూడా జయించలేడు కదా. కర్ణుడు మా అన్నా అని తెలియక నేను కర్ణుడిని చంపమని అర్జునుడికి చెప్పి పాపము చేశాను. ఆ పాపము నన్ను ఇంకా వెన్నంటి వేధిస్తుంది. దయచేసి నన్ను మా అన్న కర్ణుడి వద్దకు తీసుకువెళ్ళండి. అదీ కాక నాకు ద్రుపదుడు, యుధామన్యుడు, విరాటుడు, శంకుడు మొదలగు వారిని చూడాలని ఉంది. నేను మొదటి నుండి నా తమ్ముళ్లను, నా భార్యను చూడాలని అడుగుతున్నాను. ఒకవేళ వారు స్వర్గములో లేకుంటే వారు లేని స్వర్గములో నేను ఉండలేను. వారు లేని స్వర్గ సుఖాలు నాకు అవసరము లేదు. వారు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గము. నన్ను త్వరగా అక్కడికి తీసుకువెళ్ళండి అన్నాడు. ధర్మరాజు కోరిక విన్న దేవదూత, మహాత్మా, నీ మనసులో ఏ కోరిక పుడుతుందో దానిని నెరవేర్చమని దేవేంద్రుడు నాకు ఆనతిచ్చాడు. నేను అలాగే చేస్తాను. మీరు నాతో రండి అన్నాడు. ధర్మరాజును దేవదూత తీసుకువెళుతున్న దారంతా దుర్గంధభూయిష్టముగా ఉంది. దారిలో వెంట్రుకలు, ఎముకలు కుప్పలుగా పడి ఉన్నాయి. దోమలు, ఈగలు వాసురుతో వైతరణి నదిని సమీపించారు. నదిలోని నీరు సలసలా కాగుతున్నాయి. దాని ఒడ్డిన సూదు వలె, కత్తుల వలె ఉన్న ఆకులు ఉన్న మొక్కలు ఉన్నాయి. అక్కడ నానా విధములైన పాపములకు శిక్షను అనుభవిస్తున్న పాపులను చూసి ధర్మరాజు ఇంకా ఎంత దూరము వెళ్ళాలి అని అడిగాడు. దేవదూత, ఇదంతా దేవతల ఆధీనములో ఉన్నది. మనము రావాల్సిన ప్రదేశముకు వచ్చాము అన్నాడు.
కానీ ధర్మరాజుకు పాపులక్కడ పడుతున్న అవస్థ చూస్తూ ఉండడానికి మనసు అంగీకరించలేదు. అప్పుడు ధర్మరాజుకు కొన్ని గొంతులు ఇలా వినిపించాయి. ఓ పుణ్యచరిత, నీ రాక వలన మా పాపములన్నీ పోయాయి. నీ శరీరము నుండి వచ్చే పరిమళం వలన మా బాధలు ఉపశమించాయి. మాకు ఇక్కడ హాయిగా సుఖముగా ఉంది. నిన్ను చూడడం వలన మా బాధలు దూరమయ్యాయి. నీవు కాసేపు ఇక్కడే ఉండి మాకు సంతోషము కలిగించు అన్న మాటలు వినిపించాయి. అప్పుడు ధర్మరాజు పెద్దగా అరుస్తూ, మీరు ఎవరు? ఎందుకు ఈ బాధలు అనుభవిస్తున్నారు అని అడిగాడు. వారు, మేము ఎవరమో కాదు, నీ అన్నాదమ్ములము. కర్ణుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులము. మేమంతా ఇక్కడ నరక బాధలు అనుభవిస్తున్నామని వినిపించింది. మరో పక్క నుండి, మహారాజా, నేను ద్రౌపది పుత్రులము అన్న మాటలు వినిపించాయి. ఆ మాటలు విన్న ధర్మరాజు ఒక్కసారిగా, అయ్యో భగవంతుడా, మా తమ్ముళ్ళకి ద్రౌపదికి ఈ దుర్గతి పట్టడం ఏమిటి? వారు ఏ పాపము చేశారని ఇటువంటి నరకయాతనలు అనుభవిస్తున్నారు? ఇంద్రుడు, దేవతలు పరమ నీచులు కాకపోతే నా తమ్ముళ్ళకి ద్రౌపదికి ఇలాంటి నరక బాధలు అనుభవించవలసిన అగత్యము ఏమిటి? ఇక్కడ ధర్మము లేదు, న్యాయము లేదు. లేకున్నా నా తమ్ముళ్ళు ద్రౌపది సామాన్యుల వారా? వారు పరమనిష్ట గరిష్ఠులు, సత్యము దయకలిగిన వారు, దానశీలురు, యజ్ఞయాగములు చేసిన వారు. అటువంటి వారికి దుర్గతి పెట్టడం ఏమిటి? కనీసము జీవితంలో ఒక్కరికి కూడా మేలు చేయని సుయోధనునికి స్వర్గసుఖాల, అతడు చుట్టూ అంతమంది దేవకాంతల, అంతులేని భోగాల, కనీసము విషమంతైన పాపము చెయ్యని నహవారికి నరకయాతనల. దైవము న్యాయము ధర్మము మరిచినట్లుంది అని చింతించసాగాడు. తిరిగి ఇదంతా నిజమా, లేక దేవతల మాయ, నా భ్రాంతియా, లేక నేను కలగంటున్నానా అని పరిపరి విధములు చింతించసాగాడు. ధర్మరాజుకి ఇంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. పక్కనే ఉన్న దేవదూతను చూసి, ఓ దేవదూత, ఇక నాకు నీ సాయము అవసరము లేదు. నిన్ను ఎవరు పంపారో వారి వద్దకు తిరిగి వెళ్ళు. నా తమ్ముళ్ళు, నా భార్య నరకబాధలు అనుభవిస్తున్నప్పుడు నాకు స్వర్గసుఖాలతో పనిలేదు. వారు ఎక్కడ ఉంటే నేనక్కడే ఉంటాను. నా మాటలు యథాతథంగా ఇంద్రుడికి చెప్పు అన్నాడు. వెంటనే దేవదూత ఇంద్రుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. వెంటనే దేవేంద్రుడు దేవఋషులను తీసుకుని ధర్మరాజు వద్దకు వచ్చాడు. వారి రాకతో అక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోయింది. నరక యాతనలు లేవు, శవాల గుట్టలు మాయమైపోయాయి, ఎముకల పోగులు లేవు, పాపుల ఆక్రందనలు ఆగిపోయాయి, పైన తిరుగుతున్న కాకులు గెద్దలు లేవు, వైతరునది జాడలు లేవు, పిల్ల తెమ్మెరలు వీచసాగాయి. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో అంతటా మనోహరమైన పరిస్థితి నెలకొన్నది. ఆ సమయంలో ధర్మరాజు వద్దకు రుద్రులు, గాంధర్వులు, వసువులు, ఆదిత్యులు, నాగులు, సిద్ధులు ఆనందముగా వచ్చారు. అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో, నీవు నరకములో ఉండడమేమిటి? నిన్ను తీసుకుని పోవడానికి దేవతలందరూ ఇక్కడికి వచ్చారు. నీకు శాశ్వత బ్రహ్మలోక పదవి లభించింది. నీలోని వికారములన్నీ నశించాయి. నీకు సద్బుద్ధి కలిగింది. ధర్మనందన, ఒక మాట, రాజ్యంతే నరకం ధ్రువం అని వేదములు చెబుతున్నాయి. అంటే రాజ్యము చేసిన వాడికి నరకము తప్పదు. అందుకే నీకు నరకద్వార దర్శనమైంది. ధర్మనందన, పుణ్యము పాపము ఒకదాని వెన్నంటి ఒకటి ఉంటాయి. పుణ్యము చేసుకున్న వారికి స్వర్గము, పాపము చేసుకున్న వారికి నరకము ప్రాప్తిస్తుంది. కొద్దిగా పుణ్యము చేసుకున్నవాడు తాను చేసుకున్న పుణ్యముకు సరిపడా స్వర్గసుఖములను ముందుగా అనుభవించి తర్వాత దీర్ఘకాలము నరకవాసము చెయ్యాలి. కొద్దిగా పాపము చేసిన వారు ముందుగా నరకయాతన అనుభవించి తర్వాత స్వర్గ సుఖాలను దీర్ఘకాలము అనుభవించాలి. ఇది ఇక్కడ నియమము. నీవు చేసిన కొద్ది పాపముకు నీకు నరకద్వార దర్శనం అయ్యింది. ఇక నీవు దీర్ఘకాలము స్వర్గమును అనుభవిస్తావు. నీకు కలిగిన మనస్తాపం వలన నీకిది చెప్పవలసి వచ్చింది. నీ అన్న కర్ణుడికి ఉత్తమ లోకప్రాప్తి కలిగింది. నీ తమ్ముళ్ళు భీమార్జున, నకుల, సహదేవులకు ఉత్తమ లోకప్రాప్తి కలిగింది. వారందరూ తమ తమ ఉత్తమ స్థానాలలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు. నువ్వు వారిని అందరినీ చూసి సంతోషించు. నువ్వు చేసిన స్వల్ప పాపముకు నీకు నరకద్వార దర్శనము, నీవు చేసిన రాజసూయ యాగము, అశ్వమేధ యాగము, యజ్ఞములు, దానములు, ధర్మములు,
వ్రతములకు నీకు ఉత్తమ లోకప్రాప్తి కలిగింది. నీ పూర్వీకులు అయిన మందాత, నలుడు, హరిశ్చంద్రుడు, దుష్యంతుడు, భరతుడు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందారో అటువంటి ఉత్తమ లోకాలు నీకు ప్రాప్తించాయి. నిన్ను అభినందించడానికి సిద్ధులు, సాధ్యులు, గరుదులు, గాంధర్వులు, నాగులు వచ్చారని వారందరినీ చూపాడు. ధర్మరాజు వారందరికీ వినయముగా నమస్కరించాడు. ఇంద్రుడు తిరిగి ధర్మరాజా, ఇది ఆకాశగంగ, పుణ్యమే ఇలా ఆకృతి దాల్చింది. నీవిందులో స్నానము చేసి దివ్య దేహముతో ప్రకాశించు అన్నాడు. తర్వాత ధర్మరాజు వద్దకు వచ్చి, కుమారా, నేను నిన్ను మొదటిసారిగా దైవత్యవనంలో, రెండవసారి మేరు పర్వతములో, కుక్క రూపంలో, మూడోసారి ఇక్కడ నిన్ను పరీక్షించాను. నీ మనసు చలించలేదు. నీ మనసులో సమము, దమము మొదలగు గుణములు పుష్కలముగా ఉన్నాయి. నీవు జితేంద్రియుడువు. నీకు పెట్టబడిన పరీక్షలు పూర్తయ్యాయి. నీవు గెలిచావు. ఇక నీవు స్వర్గ సుఖములు అనుభవించవచ్చు. రాజులకు నరకము తప్పదని వేదోక్త కనుక నేను ఇంద్రుడు కలిసి నీకు నరకద్వార దర్శనము కలిగించాము. నీ విన్న కర్ణ, భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది ఆక్రందనలన్నీ మేము కల్పించినవి. నీ తమ్ముళ్ళు కర్ణుడు, ద్రౌపది పుణ్యలోకాలు చేరుకున్నారు. నీవు ఇంద్రుడు చెప్పినట్లు నీవు ఆకాశగంగలో మునిగి నీకు భావము, అలాగే నేను నీవు అన్న భేదభావము నశిస్తాయి. మానవ సహజమైన రాగము, ద్వేషము, సుఖదుఖములు నశిస్తాయి. దైవత్వము సిద్ధిస్తుంది. తర్వాత స్వర్గ సుఖములు అనుభవిస్తున్న నీ సోదరులను, నీ భార్యను ఆనందముగా చూడు. ఆలస్యం ఎందుకు, ఆకాశగంగలో స్నానము చెయ్యి అని చెప్పాడు. తర్వాత ధర్మరాజు ఆకాశగంగలో పుణ్యస్నానము చేశాడు. వెంటనే తన మనుష్య శరీరము వదిలి దివ్య శరీరము ధరించాడు. ఎప్పుడైతే ధర్మరాజు దివ్య కాంతితో కూడిన శరీరము ధరించాడో అతడిలోని వైర్యము, మాత్సర్యము, స్నేహము, చంచల స్వభావము, గర్వము, దుఃఖము అన్నీ సమసిపోయాయి. ధర్మరాజు సాక్షాత్తు అగ్నివలే ప్రకాశించసాగాడు. ఎదురుగా ఉన్న ఇంద్రుణ్ణి యమధర్మరాజును స్తుతించి వారితో కలిసి ముందుకు సాగాడు. స్వర్గములో అర్జునుడు చతుర్భుజములు, శంఖచక్రములు, గదాయుధములతో ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువును సేవిస్తున్నాడు. ద్వాదశదుల పక్కన 13వ ఆదిత్యుడుగా ప్రకాశిస్తున్న కన్నుణ్ణి, అలాగే మారుతులలో ఒకటిగా ప్రకాశిస్తున్న భీమసేనుణ్ణి, అశ్విని దేవతల వలె ప్రకాశిస్తున్న నకుల సహదేవుల్ని చూశాడు. కొంచెము దూరములో మహారాణిలా దివ్యకాంతితో వెలిగిపోతున్న ఒక స్త్రీమూర్తిని చూసి ఇంద్రుడితో దేవా, ఈమె ఎవరు అని అడిగాడు. ఇంద్రుడప్పుడు, ధర్మనందన, ఈమె మహాలక్ష్మి, ద్రౌపదుడికి కుమార్తెగా జన్మించింది. మహేశ్వరుడి ఆజ్ఞను అనుసరించి ఈమె మానవకాంతగా అవతరించింది. ఆ పక్కనున్న గాంధర్వులు ఆమె కుమారులు, ఉపపాండవులు. ఆమె పక్కనున్నవాడు గాంధర్వరాజైన ధృతరాష్ట్రుడు. ఇతడు మీ పెదనాన్న ధృతరాష్ట్రుడుగా జన్మించాడు. తర్వాత ఆయా అంశాలతో యాదవ వీరులైన సాత్యకి, కుతువర్మ అక్కడ స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు. అదుగో చూడు ధర్మనందన, సుభద్ర గర్భమున చంద్రాంశతో జన్మించిన వాడు అభిమన్యుడు. 2వ చంద్రుడు వలె ప్రకాశిస్తున్నాడు చూడు అని చెప్పాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక విమానము చూపి ఇంద్రుడు, ధర్మనందన, అటు చూడు, మీ తండ్రి పాండురాజు తన భార్యలైన కుంతి, మాద్రిలతో ఇటు వస్తున్నాడు అని చూపించాడు. తర్వాత అష్టవసువుల్లో ఒక్కడైన భీష్ముణ్ణి, బృహస్పతి పక్కన కూర్చుని ఉన్న ద్రోణుణ్ణి చూశాడు. తర్వాత నానా దేశముల నుండి వచ్చి మహాభారత యుద్ధంలో ప్రాణాలు విడిచిన రాజుల్ని చూపించి వీరంతా ఉత్తమ లోకాలు పొందారని వివరించి చెప్పాడు. జనమేజయ మహారాజా, మహాభారత యుద్ధములో చనిపోయిన వారు నేను చెప్పిన వారందరూ వారి వారి అంశలైన దేవత, రాక్షస, యక్ష, గాంధర్వ బృందములో కలిసిపోయారు. జనమేజయ మహారాజా, కురు పాండవుల విషయములతో కూడిన ఈ భారత కథను ఉపకథా సహితముగా నీకు వివరించాను. పుణ్య కథను మొదటి నుండి చివరి వరకు పర్వదినములలో ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో వారికి పాపములు నశించిపోయి స్వర్గలోక సుఖములు అనుభవించి చివరకు మోక్షం పొందుతారు. వారు చేసిన బ్రహ్మహత్య పాతకం మొదలగు ఘోర పాపములు సహితము నశిస్తాయి. దైవ కార్యములు, పితృకార్యములు జరిగే సమయంలో
ఈ మహాభారత కథను ఎవరు బ్రాహ్మణులకు వినిపిస్తారో వారికి ఆయా పుణ్యకార్యములు చేసిన ఫలితము దక్కుతుంది. ఈ మహాభారత కథను పూర్తిగా వినకున్నా ఏ కొంచెమైనా చెవి సోకినా వారి సమస్త పాపములు నశిస్తాయి. ముందు ఈ భారత కథను జయ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అందుకని క్షత్రియులు ఈ ఇతిహాసమును వింటే వారికి సదా జయము కలుగుతుంది. కన్యలు వింటే మంచి వరుడు దొరుకుతాడు. ఈ భారత ఇతిహాసములో అత్యంత ముఖ్యుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి మీద అంచలమైన భక్తి విశ్వాసములతో ఈ మహాభారత ఇతిహాసమును వింటారో వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి.